సార్ 3 రోజులు మీ కోఆపరేట్ మంచిగా ఉంది. మీరున్నంత వరకు శాంతం జరిగింది. లోపల కొత్త గుండగాలు వచ్చిర్రు. ఏమని అయితే ల్యాండ్ పార్ట్నర్ రెస్పాన్సిబిలిటీ మీదే అవుతుంది. ఇక్కడ నుంచి వీళ్ళు వెళ్ళాలి, మీరు ఇద్దరు ఇక్కడ కూర్చోవాలి. ఒక ఇస్తే ఒక కానిస్టేబుల్. అరే ఏమైంది అంటే ఈయన మా లేడీస్తో ఇట్లా బర్గర్గా మాట్లాడుతుండు. సరే అని ఏం చేసిండు, ఆయనను పంపించేసారు. ఇక 3-4 లేడీస్ వాళ్ళ స్టాఫ్ వచ్చి పక్కన కూర్చుర్రు. ఇక వాడు వెనక నుంచి వచ్చిండు, ఏదో ఫైల్ తీసుకుందామన్నా ఏదో తీసుకుందామని. నేను ఇక్కడ చూస్తున్నా అంతే, ఆ డోర్ 6వ డోర్ దిక్కు చూస్తున్నా. రప్పన పడిపోయింది. అంటే దానికి కారణం ఏది మళ్ళీ చూసేవరకు నేను కావాలని చేయలేదు, కావాలని చేయలేదు, ఇవన్నీ డ్రామాలు నడుస్తున్నాయి. మీరు ఏమనలేదా వాళ్ళని? ఏమంటామన్నా, ఇక కెమెరాలు ఉంటాయి. ఇక మీకు తెలియదేముంది, ఉద్యమంలో అనుభవం ఉందంటే మేము ఎంతవరకు చేయొచ్చు. కాకపోతే చట్టాన్ని ఆ చేతిలో తీసుకోము. మేము ఇంత కొంచెం చదువుకున్న వాళ్ళం, నా గ్రాడ్యుయేట్ నాది. పోలీసు మిత్రులను కూడా వాళ్ళకి ఇబ్బంది పెట్టలేము. నేను ఒక్కని రేస్ అయినా మాత్రం అందరూ రేస్ అవుతారు. పోలీసు వాళ్ళకి బ్యాడ్ నేమ్ వస్తుంది కదా. నేను ఆలోచించి తప్ప కరెక్టా? కరెక్టే. పోలీసులు నాకు కోఆపరేట్ మంచిగా, పోలీసులు డీజీపీ కానీ, సిఐలు కానీ, ఎస్ఐలు కానీ, కానిస్టేబుల్ కానీ కోఆపరేట్ చేశారు. చాలా మంచి సంతోషం ఉంది. అదే కోఆపరేటివ్. ఇప్పుడు రాజకీయం దగ్గరికి వస్తా. ఇవాళ అసెంబ్లీలో కూర్చున్న 119 ఎమ్మెల్యేలకు ఎంతమంది డిగ్రీ చేశారు, ఎంతమంది ఉద్యమకారులు? పొన్నం ప్రభాకర్ ఉద్యమకారుడు అనుకుంటున్నాడు. ఇల్లు ముట్టడిస్తాం అంటే వచ్చినాం. జై తెలంగాణ. మా లెక్క రాస్తారోకలు చేయలే, మా లెక్క దెబ్బలు తిల్లే, మా లెక్క బస్సులో లారీల మీద దాడులు చేయలే, మా లెక్క రైలు రోకలు చేయలే, మా లెక్క రోడ్ల మీద కట్టలు ఏరుకొచ్చి రాళ్ళు పెట్టుకొని తినలే, మా లెక్క పోలీసుల లాటరీ దెబ్బలు తినలే. ఆయననైనా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయినా ఖాళీ తెలంగాణ పేరు అడ్డం పెట్టుకొని వీళ్ళు మంత్రిల పదవిని అనుభవిస్తారు. సీతక్క గురించి కూడా నేను చెప్పగలుగుతా, కానీ మా తల్లి ఆమె పాపం అమాయకురాలు. ఇక కొండ సురేఖన పాపం ఆమె కూడా అమాయకురాలు. ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటావా, ఆయన కూడా ఏదో అన్నీ ఉన్నాయి. ఇక హీరో వెంకటేష్కి ఎన్ని అపార్ట్మెంట్లు పర్మిషన్లు పోతున్నాయి, ఎక్కడ ఏమేమి పోతున్నాయి అని చెప్పగలుగుతా. అన్నలు అంటారు, ఇక అవన్నీ మాట్లాడితే మంచిగా ఉండదు. నేను ప్రత్యేకంగా మాట్లాడతా. దమ్ము ధైర్యం ఉంటే నా సమాధానానికి జవాబు ఇవ్వండి. 119 మంది ఎమ్మెల్యేలు ఒకడు అంటాడు, అసలు పర్టికులర్గా జూబ్లీహిల్స్లో మైనార్టీకి టేల బండిలు ఇస్తారంట, లూనలు ఇస్తారంట. మహిళలు ఉంటే దూదేకుల, పింజారి, నూరు భాష ఇవి ఉంటాయి కదా చిన్న కులాలు, వాళ్లకు 50,000 ఇస్తారంట మొగుళ్ళు లేని వాళ్ళకు. ఎంత మళ్ళా నేను చెప్తే మంచిగా ఉండదు. అంటే మైనార్టీలు రెడ్డిలకు ఇవ్వద్దా, వెలమలకు ఇవ్వద్దా, రావులకు ఇవ్వద్దా, అగ్ర కులాల వాళ్ళకి ఇవ్వద్దా?